హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి డిఎస్సి వార్తల గురించి చూద్దాం. సో మెగా డిఎస్సి 11,062 పోస్టులతో మరి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది నిన్నే. సో అభ్యర్థులందరూ ఫుల్ ఖుషీగా ఉన్నారు. సో 95% ఖుషీగా ఉన్నప్పుడే ఒక 5% ఇంకొంచెం బాధ ఉంది. ఎందుకంటే 11,000 పోస్టులు కూడా తక్కువనే. సో ఇంకొన్ని పోస్టులు ఎక్కువ ఉంటే బాగుండేది అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. సరే, ఏది ఏమైనా మరి గత ప్రభుత్వాలతో పోలిస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల మీదకి వెళ్ళి 11,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ రావడం కూడా కొంత సంతోషాన్ని ఇచ్చే విషయమే. సో ఇక నెగిటివ్ విషయాలు పక్కన పెట్టి పాజిటివ్గా తీసుకుని మనం ముందుకెళ్లాల్సిందిగా మరి అభ్యర్థులందరికీ మన ఛానల్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక నుంచైనా టైం వేస్ట్ చేయకుండా మీ ప్రిపరేషన్ని కొనసాగిస్తే మరి మరో 3-4 నెలల్లో మీ కళల ఉద్యోగం మీ సొంతం అవుతుందని చెప్తున్నాను. సో దాంతోపాటు మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే సో ఇలాంటి మరిన్ని డిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాంతోపాటు డిఎస్సి ఆన్లైన్ టెస్టులు కూడా మన ఛానల్లో స్టార్ట్ అయ్యాయి. సో March 1 అంటే ఈ రోజు నుంచి కొత్త బ్యాచ్లు కూడా స్టార్ట్ కావడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఎస్జిటికి సంబంధించిన ఆన్లైన్ టెస్టులు స్టార్ట్ అయ్యాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేదంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి ఈ నెంబర్ ఏదైతే ఉందో దానికి వాట్సాప్ ద్వారా మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి. సో తద్వారా మీరు పరీక్షలు రాసుకోవడానికి కానీ ఇన్ఫర్మేషన్ పొందడానికి కానీ వీడియోలు పొందడానికి కానీ అవకాశం ఉంటుంది. దాంతోపాటు తెలుగుకు సంబంధించిన 400 ఫ్రీ వీడియోస్ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఏ డబ్బులు లేకుండా ఫ్రీ వీడియోస్ చూసుకోవచ్చు యూట్యూబ్లో. సో ఇక టాపిక్లోకి వెళ్తే 11,062 పోస్టులతో మెగా డిఎస్సి అని చెప్పేసి వెలుగు పత్రికలో వచ్చింది. సో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి 1,016 స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీ. సో ఈ నెల 4 నుంచి ఏప్రిల్ 3 వరకు దరఖాస్తులు. గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేయక్కర్లేదు. అత్యధికంగా హైదరాబాద్లో 878 పోస్టులు, అత్యల్పంగా పెద్దపల్లిలో 93 పోస్టులు. మొదటిసారి ఆన్లైన్లో పరీక్షలు జూన్ నెలాఖరులో పెట్టే ఛాన్స్. అంటే మొత్తం మీద జూన్లో ఎగ్జామ్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టు మనకు ఇక్కడ వార్త వచ్చింది. సో ఏ పోస్టులు ఎన్ని అంటే ఎస్జిటి 6,508, స్కూల్ అసిస్టెంట్ 2,629, లాంగ్వేజ్ పండిట్ 727, పీఈటీ 182, స్పెషల్ టీచర్లు 1,016 పోస్టులు. సో వీటన్నిటితో పాటు మనకు ఓవరాల్గా మనకు కొన్ని జిల్లాలు తగ్గినాయి, కొన్ని జిల్లాలు పెరిగినాయి. సో ఏ జిల్లాలు తగ్గలేవు, ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు పెరిగినట్టే మనం భావించాలి. ఇక 11,062 పోస్టులతో మెగా డిఎస్సి అని చెప్పేసి వయోపరిమితి విషయానికి వస్తే 44 ఏళ్ళ నుంచి 46 ఏళ్ళకు పెంచడం జరిగింది. సో 11 కేంద్రాల్లో ఎగ్జామ్స్ ఉంటుంది. సో మన సొంత రాష్ట్రంలో పెద్ద నోటిఫికేషన్ అంటే ఆల్మోస్ట్ ఇదే. ఎందుకంటే 2014 తర్వాత మరి తెలంగాణ వచ్చాక 7,800 చిల్లర పోస్టులతో మరి గతంలో 2017 టీఆర్టీ నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత ఇప్పుడు 11,000 పోస్టులతో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో 11,000 పోస్టులు అంటే ఒక రకంగా ఇది మంచి పోస్టులే, పర్వాలేదు అనిపించుకోవచ్చు. ఇక టీచర్ సంఘాల హర్షం అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. నెక్స్ట్ జిల్లాల వారీగా టీచర్ పోస్టులు అని చెప్పేసి ఇప్పటికీ మీరు వాట్సాప్ గ్రూప్లో చూసి ఉంటారు. సో ఒకవేళ మీకు అవసరం అనుకుంటే ఈ జిల్లాల వారీగా ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయని చెప్పి తెలుసుకోవాలంటే దీన్ని స్క్రీన్ షాట్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇక తర్వాత డిఎస్సిపై నిరుద్యోగుల ఆశలు. జిల్లాలో 288 టీచర్ పోస్టులు ఖాళీ. మంచిర్యాల డిస్టిక్ సంబంధించిన పేపర్ ఇది. సో అత్యధికంగా 194 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి, 75 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక తర్వాత ఉమ్మడి జిల్లాలో పెరిగిన టీచర్ పోస్టులు మెగా డిఎస్సి. నెక్స్ట్ ప్రకటించిన ప్రభుత్వం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1,107 పోస్టులు. అంటే గతంలో కంటే ఈసారి చాలా పోస్టులు పెరిగినాయి. సో 1,107 పోస్టులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, కామారెడ్డి నిజామాబాద్ కలుపుకొని 1,100 పోస్టులు అయితే రావడం జరిగింది. సరే, ఏది ఏమైనా ఇది కాపరేట్ కూడా కొంచెం పోతాయి కాబట్టి సగం వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మరి పోస్టులు అయితే ఉన్నాయి. 11,062 పోస్టులతో మెగా డిఎస్సి అని చెప్పేసి మనకు ఆంధ్రప్రభ పేపర్లో కూడా రావడం జరిగింది. సో నోటిఫికేషన్ విడుదల చేసిన సీఎం గారు. సో ఇక తర్వాత ఈ విధంగా రాశారు. సో 11,062 పోస్టులతో మెగా డిఎస్సి అని చెప్పేసి రాయడం జరిగింది. మొత్తం పోస్టులు, ఏజీ లిమిట్, భారీగా దరఖాస్తులు. అంటే గతంలో 177,000 దరఖాస్తులు వచ్చాయి కదా, ఈసారి డెఫినెట్గా మరి పెరిగే అవకాశం అయితే ఉంది. 11,000 కాదు 25,000 టీచర్ పోస్టులు వేయాలి. పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముట్టడిలో ఆర్ కృష్ణయ్య. డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఆర్ కృష్ణయ్య గారు చేసి ఫైట్ అయితే మంచిదే. కాకపోతే గతంలో 5,000 పోస్టులు వేసినప్పుడు ఏం చేసిరు? సో ఇప్పుడు 11,000 పోస్టులు వేస్తే మరి ఎందుకు వద్దంటున్నారు? సో ఇది ఆపే ప్రయత్నమైనా ఇంకొంచెం అభ్యర్థుల తరఫు ప్రయత్నం చేస్తున్నారు అనేది లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో ఏది ఏమైనా ఉన్న పోస్టులు అయితే 11,000 పోస్టులు. యాక్చువల్గా 25,000 పోస్టులు కాకుండా అట్లీస్ట్ 15,000 నుంచి 17,000 మధ్యలో ఈ పోస్టులు ఉండాల్సింది. సరే,
11,000 అంటే కూడా కొంత ఇబ్బంది అయినప్పటికీ పర్వాలేదు, ఈ నోటిఫికేషన్ వచ్చింది, ఇదాన్ని సకాలంలో భర్తీ చేస్తే చాలని అభ్యర్థులు అనుకుంటున్నారు. సో 11,062 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి మనకు దిశలో ఈ విధంగా రాయడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతి కూడా మెగా డిఎస్సి నోటిఫికేషన్ టీచర్ పోస్టులకు మార్చి 4 నుంచి దరఖాస్తులు, ఏప్రిల్ 2వ తేదీ దాకా గడువు అని చెప్పేసి వార్త వచ్చింది. సో ఓవరాల్గా జిల్లాల వారి పోస్టులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి రావటం జరిగింది. ఇక నెక్స్ట్ మనకు పోస్టుల వివరాలు వచ్చినట్టయితే 11,062 పోస్టులతో మెగా డిఎస్సి అని చెప్పేసి మన తెలంగాణ పత్రికలో రావడం జరిగింది. నెక్స్ట్ 11,062 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్, మెగా డిఎస్సి కాదు ఇది దగా డిఎస్సి, జిల్లాల వారికి పోస్టుల వివరాలు అని చెప్పేసి నమస్తే తెలంగాణ పేపర్ రాయడం జరిగింది. నమస్తే తెలంగాణ పేపర్ గురించి మన అందరికీ తెలిసిందే. సో ఇది టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి పేపర్. సరే ఏది ఏమైనా వార్త అయినా రాసింది. సరే ఇక మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటారు. అంత పెద్ద తెలుగు ఆంధ్రప్రదేశ్లోనే 6,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. మన దగ్గర ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే మన రాష్ట్రం చిన్న రాష్ట్రము, అయినా మనకి 11,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది దగా డిఎస్సి అయితే కాదు. సరే అభ్యర్థులు ఆశించిన స్థాయిలో కాకపోయినా కొంత నిరాశ అయితే ఒక 5% నిరాశ ఉన్నప్పటికీ 95% అంత హ్యాపీ ఓవరాల్గా. సో ఏది ఏమైనా నోటిఫికేషన్ వచ్చింది. మరి గతంలో 5,000 పోస్టులతో నోటిఫికేషన్ మెగా డిఎస్ అని ఎట్లా చెప్తారు? 5,000 పోస్టులతో టీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే మాత్రం అది మెగా డిఎస్ అని రాశారు వీళ్ళు. సో వీళ్ళు 11,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే మాత్రం అది దగా డిఎస్ అని రాశారు. ఇక వీళ్ళకి తెలియాలా. ఇక జిల్లా వారిగా పోస్టుల వివరాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక మెగా పేరు, దగా తీరు అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. రద్దు చేస్తామని 1000 తీసుకోవడం దారుణం. రావుల రామ్మోహన్ రెడ్డి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడట. అంటే పరీక్ష ఫీజును పూర్తిగా రద్దు చేశామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇప్పుడు ఆ హామీని విస్మరించడం అత్యంత దారుణం. పైగా నిరుద్యోగుల నుంచి 1000 రూపాయలు వసూలు చేయడం సరికాదు. ప్రభుత్వం ఫీజులపై పునరాలోచించాలి. త్వరలో రిటైర్ అయ్యే 4,000 టీచర్ పోస్టులను కూడా డిఎస్సీలో జత చేయాలి. గ్రూప్ 1 తర్వాతే డిఎస్సి పరీక్ష నిర్వహించాలి. గ్రూప్ 1 అంటే అది 2-3 ఏళ్ళు 4 ఏళ్ళ ప్రాసెస్. అది ఇప్పట్లో అయ్యే ముచ్చటే కాదు, అసలు దానికి దీనికి లింకే పెట్టద్దు. కాకపోతే డిఎస్సిలో దీనికి సంబంధించి ఫీజుల విషయంలో కాస్త ఆలోచించాల్సిందే. 200-300 ఉంటే పర్వాలేదు. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్సే 200, 250, 300 కంటే తీసుకోవట్లేదు. మరి మనం 1000 రూపాయలు తీసుకుంటున్నారు. సరే గతంలో అప్లై చేసిన వాళ్ళకి తీసుకోకపోయినా కొత్తగా అప్లై చేసే వాళ్ళకి ఇప్పుడు ఒక్కొక్కరు 2-3 సబ్జెక్టులు అప్లై చేస్తారు. 2-3 సభ్యులకు ఇప్పుడు తెలుగు వాళ్ళే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు అప్లై చేస్తారు, లాంగ్వేజ్ పండిట్ తెలుగుకి అప్లై చేస్తారు, కొంతమంది ఎడ్జిటీకి అప్లై చేస్తారు, కొంతమంది స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేస్తారు. అంటే 2,000 రూపాయలు ఫీజే కట్టాలా. మరి ఇంటర్నెట్ అప్లై చేసినందుకు నెట్ వాడు వాడొక 200 ఈజీగా 200-300 అన్నా కానీ ఒక 500 అంటే 2,500 ఈజీగా 2 అప్లై చేసేటప్పుడు ఖర్చు అవుతుంది. మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి సెంటర్ ఎక్కడ ఉంటుంది అక్కడ అంటే ఓవరాల్గా ఎగ్జామ్ రాయడానికి కూడా ఒక 2,000 ఖర్చు. సో ఇట్లా ఉంది పరిస్థితి అన్నమాట. ఇక మెగా డిఎస్సి 11,062 పోస్టులతో నోటిఫికేషన్. హైదరాబాద్లో అత్యధికం, పెద్దపల్లిలో అత్యల్పం అనే పేపర్తో రాయడం జరిగింది. సో మన నవ తెలంగాణ బ్యూరో వాళ్ళు. ఇక నెక్స్ట్ మెగా డిఎస్సి అని చెప్పేసి టీచర్ కొలువులకు వేలాయే 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. పోస్టుల వివరాలు పోస్టర్ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి అని చెప్పేసి వార్త వచ్చింది. సో ఇది మనకు సాక్షి పేపర్లో వచ్చినటువంటి వార్త అనమాట. సో ఈ విధంగా డిఎస్సిలో ఉండే పోస్టులు స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు 182, ఎస్జిటి పోస్టులు 6,508. సో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు 220, సెకండరీ గ్రేడ్ టీచర్లు స్పెషల్ ఎడ్యుకేషన్ 796. 11,062 పోస్టులు మరి డిఎస్సిలో ఉన్నాయి. ఇక రాజధానిలోని ఎక్కువ పోస్టులు హైదరాబాద్లో 878, రంగారెడ్డిలో 379 టీచర్ ఖాళీలు అని చెప్పేసి వార్త వచ్చింది. తర్వాత స్థానాలు నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లికి 93 పోస్టులే ఉన్నాయని చెప్పేసి వార్త వచ్చింది. వాస్తవం చెప్పంటే సో అట్లా అయితే ఉంది, వాస్తవమే. హైదరాబాద్లో విపరీతంగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో టెక్నికల్ కోర్సుల వైపు వెళ్తారు అందరు కాబట్టి అక్కడ వృత్తి విద్య అంటే ఇట్లాంటి ప్రొఫెషనల్ కోర్సులకు టీచర్ కానీ డైట్ కానీ బీఈడి కానీ చేసిన వాళ్ళు చాలా తక్కువ కాబట్టి అక్కడ ఖాళీలు ఉన్నాయి, అభ్యర్థులు కూడా తక్కువ. అక్కడ నాన్ లోకల్ కోటా కిందనే ఎక్కువ పోస్టులు పోతాయి. సో 5% అనుకున్నా కానీ 8-5-40 అంటే 40 పోస్టులు ఈజీగా 40 పోస్టులు వెళ్ళిపోతాయి. మళ్ళీ అవి సబ్జెక్ట్ వైజ్ డివైడ్ అయ్యేసరికి మరి వస్తుందా రాదనేది తెలియదు అనమాట. ఇక ఉమ్మడి జిల్లాలో 823 టీచర్ పోస్టులు సో అని చెప్పేసి వార్త అయితే రావడం జరిగింది. సో ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వార్త. ఒక్క కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాకే 823 టీచర్ పోస్టులు ఉన్నాయి. అది సింగిల్ జిల్లా కాదు, ఉమ్మడి జిల్లా అంటున్నాడు చూడండి. ఇక 11,062 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి మరో వార్త అయితే ఇక్కడ రావడం జరిగింది, ప్రభాత వార్త. సో వార్త న్యూస్ పేపర్లో ఇది రావడం జరిగింది. సో ఇక తర్వాత ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్త ఏంటంటే 4 నుంచి దరఖాస్తులు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. సో 11 చోట్ల పరీక్ష కేంద్రాలు, వేరువేరు తేదీల్లో పరీక్ష, సాధ్యమైనంత త్వరగా పోస్టుల భర్తీకి
సీఎం ఆదేశాలు. హైదరాబాద్లో అత్యధికం, పెద్దపల్లిలో అత్యల్పం అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. జిల్లాల వారీగా ఉపాధ్యాయ ఖాళీలు అని చెప్పేసి ఈనాటిలో వచ్చింది ఇదంతా. సో జూన్ నెలాఖరులో పరీక్షలు, ఎస్జిటి ఖాళీలు భారీగా పెరిగిన జిల్లాలు అని చెప్పేసి ఇక్కడ వార్త అయితే రావడం జరిగింది. 6 జిల్లాల్లో భారీగా పెరిగిన ఎస్జిటి ఉద్యోగాలు, ఉపాధ్యాయ కులుల్లో ముఖ్యంగా ఎస్జిటీలు ఉన్నాయి. ఒకప్పుడు 2000 చిల్లర ఉంటే ఇప్పుడు దాదాపు 6000 పోస్టులు అవే ఉన్నాయి 11,000 పోస్టుల్లో. సో భారీ స్థాయిలో అయితే ఎస్జిటి ఉద్యోగాలు ఉన్నాయి. ఎస్జిటి పాత డిఎస్సిలో 2575 పోస్టులు ఉంటే కొత్త డిఎస్సిలో 6500, అంటే డబల్కు అంటే ఎక్కువనే వచ్చాయి. స్కూల్ అసిస్టెంట్ 1739 ఉంటే 2629 ఉన్నాయి. ఇప్పుడు భాషా పండితులు అప్పుడు 611 ఉంటే ఇప్పుడు 727 అయ్యాయి. పీఈటీలు 164 ఉంటే 182 ఉన్నాయి. సో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వచ్చినట్లయితే మరి స్కూల్ అసిస్టెంట్ 220, ఎస్జిటి 796 వచ్చాయి. సరే మొత్తంగా పాత డిఎస్సిలు 5089 పోస్టులు ఉంటే మరి కొత్త డిఎస్సిలు 11,062 పోస్టులు అయితే ఉన్నాయి. సో గత సెప్టెంబర్లో జారీ చేసిన డిఎస్సితో పోల్చుకుంటే అత్యధిక జిల్లాలో సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులు పెరిగాయి. స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు సైతం అనేక జిల్లాలు పెరిగాయి. కొన్ని జిల్లాలు మ్యాక్సిమం పెరిగినాయి, కొన్ని జిల్లాలో ఒకటి రెండు అట్లా పెరిగినాయి అనమాట. సో 6 జిల్లాల్లో భారీగా పెరిగిన ఎస్జిటి ఉద్యోగాలు అని చెప్పేసి వార్త అయితే రావడం జరిగింది. సో ఇది మరి మనకు సంబంధించినటువంటి డిఎస్సి అప్డేట్స్. అన్ని పేపర్లు ఒక్కొక్క పేపర్ ఒక్కో రకంగా రాయడం జరిగింది. సో ఈ పాటికే మీకు న్యూస్ మొత్తం తెలిసే ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం, డిఎస్సి అప్డేట్స్ కోసం చిన్న డౌట్ ఉంది, ఆ ఒక్క చిన్న డౌట్ పట్టుకొని కూడా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. డెఫినెట్గా ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను మీకు వీడియో రూపంలో తీసుకొస్తాను. వీలైతే కాల్ చేయండి, నేను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో, సరే. లేదంటే వాట్సాప్ గ్రూప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఎవరైనా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఎస్జిటికి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోవాలంటే సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేదంటే ఈ నెంబర్కు కనిపిస్తున్న ఈ నెంబర్కి వాట్సాప్ గ్రూప్లో హాయ్ అని పెట్టండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.